నమస్కారం ఏసిటీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు దేశ నిర్మాణంలో గురువుల పాత్ర ఉన్నతమైనదని కొనియాడిన ప్రముఖులు గణేష్ ఉత్సవాల ఆంక్షలపై రాజకీయం తగదన్న ఎమ్మెల్యే విష్ణు కేంద్రం ఆదేశాలతోనే నిబంధనలు అమలు చేస్తున్నామని వెల్లడి. గత ప్రభుత్వ పాలనలో విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదన్న మేయర్, నగరాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వెల్లడి. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్న బెజవాడ పోలీసులు తీరు మార్చుకోకుంటే కఠినంగా వ్యవహరిస్తామని రౌడీ షీటర్లను హెచ్చరించిన నార్త్ ఏసీపీ. ఇక డీటెయిల్స్ చూస్తే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువులే రూపశిల్పులని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలను తెలియజేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు సమాజానికి వాస్తు శిల్పులని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించారని గవర్నర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందబోదని అన్నారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని గవర్నర్ పేర్కొన్నారు. భావి భారత పౌరుల నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక భూమిక అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హక్కుగా విద్య అందాలన్నది మా లక్ష్యమన్న సీఎం జగన్, మేము చేపట్టిన విద్యా సంస్కరణలతో గురువుల బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్కు సీఎం జగన్ పుష్పాంజలి ఘటించారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ను స్మరించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి వేడుకల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ రాజకీయం చేయటం సరికాదని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లాది విష్ణు మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను అనుసరించి వినాయక చవితి వేడుకలను సామూహికంగా నిర్వహించవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులపై నోరు విప్పని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం బురద చల్లుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి అన్ని సామాజిక వర్గాలు సమానమే అన్నారు. సోము వీర్రాజు గారికి ఈ డివో లెటర్ పంపిస్తానని చదువుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఆయన ఈ రాష్ట్రంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కరోనా నిబంధనల దృష్ట్యా వైఎస్ఆర్ గారి సంబంధించినటువంటి అవార్డుల్ని వాయిదా వేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు జరగాల్సినటువంటి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని కరోనా దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసుకోవడం జరిగింది. రిపబ్లిక్ డేని కూడా పబ్లిక్ని ఎవరిని కూడా అలౌ చేయకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యల్లో మనం జరుపుకోవడం జరిగింది. ఇలాగా ప్రభుత్వము మార్గదర్శకంగా ఉంటూ ఆదర్శంగా ఉంటూ ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో బహిరంగ ప్రదేశాల్లో బహిరంగంగా ఎవరు కూడా ఈ పందిళ్లు కానీ వినాయక చవితికి సంబంధించినటువంటి దాన్ని ఇళ్లల్లో జరుపుకోండి అని చెప్పానంటే దానికి పెడార్థాలు తీసి దాన్ని అసలు సోము వీర్రాజు గారికి ఒకటి అడుగుతా ఉన్నాను. ఆయన సిగ్గుందా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. ఆయన మాట్లాడటానికి ఒక అర్థం పర్థం ఉందా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాను. ఆయన ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే గుళ్ళల్లో కూడా చేసుకోవద్దు అని చెప్పారని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు.
పోలీసులు అన్ని పండగలకి ఈ కరోనా ఉన్నటువంటి సందర్భంలో అన్ని పండగలకి రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. లార్జ్ గ్యాదరింగ్స్ రోడ్డు మీద ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అలాంటిది మీరే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకి గైడ్లైన్స్ ఇస్తూ దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మీరే దాన్ని వైలేట్ చేస్తే ఒకసారి ఆ జీవోలు చదువుకోండి, లేదంటే పోయి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారి ఇంటి ముందు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదని మేయర్ రాయన భాగ్యలక్ష్మి విమర్శించారు. 2 ఏళ్ల వైసీపీ పాలనలోనే తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ఆమె పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ శ్రీకారం చుట్టారు. వెటర్నరీ కాలనీలో 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు మేయర్ శంకుస్థాపన నిర్వహించారు. అలాగే ఎన్టీఆర్ కాలనీలో అభివృద్ధి చేసిన సీసీ రోడ్లను స్థానిక నేతలతో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో నగరం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే స్థానిక కాలనీల్లో పలు రోడ్లను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ కృషితో నియోజకవర్గం అభివృద్ధి దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మేయర్ వెల్లడించారు. బాగా డెవలప్మెంట్ జరిగింది అన్నది ఈ ఒక్క ఏరియాని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎన్టీఆర్ కాలనీ గత 5 ఏళ్లుగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, మినిస్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ మరి ఏం చేశారో మరి మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఇన్ని రేట్లు, ప్రతి రోడ్డు ఏ రోడ్డు చూపించినా ఇది మొన్నే వేసామమ్మా, మనమే వేయించామమ్మా, ఇది మొన్నే వేసామమ్మా, మొన్నే వేసామమ్మా చెప్తుంటే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. 5 ఏళ్ళ నుంచి అసలు ఇక్కడ ఏమి జరిగింది పాలన అన్నదే అర్థం కావట్లేదు. 2.5 ఏళ్లలోన మన జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు అయినా సరే, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని అవినాష్ గారైనా సరే ఇంత డెవలప్మెంట్ చూపిస్తున్నారు. రానున్న రోజుల్లోన వచ్చే ఎలక్షన్స్కి కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో కనీవిని ఎరగని రీతిలో విజయవాడ నగరం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలను అందించడమే కాకుండా అభివృద్ధిని కూడా అన్ని ప్రాంతాల్లో జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అవినాష్ వెల్లడించారు. ఈరోజు దాదాపుగా ఈ 2 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో విని ఎరగని రీతిలో ఈరోజు ఈ 2 కాలనీలో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. అదేవిధంగా ఈ 4వ డివిజన్లో ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 10 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇక్కడున్న ప్రజానీకానికి ఏ కష్టం వచ్చినా మేము ముందుండి అన్ని విధాలుగా మేము సహకరిస్తాం. అదేవిధంగా ప్రజలకు సహకారంతో ముందుకు వెళ్తాం జరుగుతానని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. భారతీయ సంస్కృతిలో గురువుల స్థానం చాలా గొప్పదని బీజేపీ టీచర్స్ సెల్ విభాగం కో కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా గురువులను పూజించే సాంప్రదాయం మనదన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో ముందుగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువుల యొక్క విశిష్టతను వివరించారు. అనంతరం విద్యారంగంలో విశేష కృషి చేసిన పలువురు ఉపాధ్యాయులను, ఆచార్యులను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా బీజేపీ టీచర్స్ సెల్ కో కన్వీనర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులను పూజించే సాంప్రదాయం భారతదేశానికే సొంతమన్నారు. జ్ఞానాన్ని అందించడమే కాకుండా మోక్ష మార్గాన్ని చూపించే ఉపాధ్యాయుల స్థానం తల్లిదండ్రుల స్థానం కంటే గొప్పదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గురు పూజోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా విజయవాడ ఇవాళ మన రాష్ట్ర ఆఫీసులో రాష్ట్ర బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జరిగేటువంటి ఈ గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు విశిష్ట వ్యక్తుల్ని, విశిష్ట ఉపాధ్యాయుల్ని ఇక్కడికి ఆహ్వానించి వారిని సత్కరించుకోవడం జరిగింది. వారు చేసినటువంటి సేవలు మరి అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఇక్కడికి ఆహ్వానించాం. వారు విద్యారంగంలో వారు చేసినటువంటి సేవ చాలా అద్భుతమైనటువంటి సేవలు అందించారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం ఇక్కడ మనం సత్కరించుకోవడం జరిగింది. గురువుల యొక్క స్థానాన్ని పెద్దలంతా మీకు చెప్పడం జరిగింది. గురువు స్థానం ఇవాళది కాదు, భారత సంస్కృతిలోనే గురువుకు ఉన్నటువంటి స్థానం చాలా గొప్పది. ఆ గురుస్థానాన్ని ప్రతి అనూచానంగా
ప్రతి రాబోయేటువంటి తరాలకు కూడా గురువు యొక్క గొప్పతనాన్ని అందించే విధంగా మన గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులు ఎప్పుడూ కూడా మరి పూజించుకునేటువంటి ఒక ఆనవాయితీ, ఒక ఆచారం భారతదేశానికి ఉంది. దాన్ని భావితరాలకు కూడా అందించి గురువు ద్వారా జ్ఞానాన్ని పొందడం కాకుండా ఇందాక చెప్పారు మరి మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని కూడా గురువు ద్వారానే లభిస్తుంది. కాబట్టి గురువు యొక్క స్థానం చాలా ఉన్నతమైనటువంటిది. సర్వేపల్లి రాధాకృష్ణ గారితో పాటు మరి అబ్దుల్ కలాం గారు, తర్వాత మన అనేక మంది గురువులు, వివేకానంద స్వామి, వీళ్ళు గురువులుగా భారతదేశంలో వారికి ఒక స్ఫూర్తిని కలిగించినటువంటి మరి ఆ మహనీయులు. వారి స్ఫూర్తిని ఆదర్శంగానే ఇవాళ ఉపాధ్యాయులు పనిచేసి వారు కూడా గొప్ప పేరు సంపాదించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గురుదేవుల యొక్క లోకాన్ని, ఉపాధ్యాయ లోకాన్ని కోరుతూ, సమాజంలో ఎందరో మహోన్నతులను తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులదేనని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరహర్సిటీ నరసింహారావు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి గురువులకు ఎంతో మహోన్నత స్థానం కల్పించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరహర్సిటీ నరసింహారావు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దేశానికి సర్వేపల్లి చేసిన సేవలను నేతలు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నరహర్సిటీ మాట్లాడుతూ ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయులను కించపరిచే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టడం, గురువులను ఘోరంగా అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. అధికార పార్టీ నేతల కార్యక్రమాలకు లేని కరోనా నిబంధనలు ఉపాధ్యాయ దినోత్సవానికి వర్తింపచేయడం దారుణమని ఆయన విమర్శించారు. 1988 సెప్టెంబర్ 5వ తారీఖున ఒక జాతిరత్నం, తెలుగు జాతి ముద్దుబిడ్డ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మించడం, అంచెలంచెలుగా ఆయన ఎదగడం, అలాగే 1926లో ఆంధ్ర యూనివర్సిటీ గారు వైస్ ఛాన్సలర్గా, అలాగే మెడ్రాస్ రెసిడెన్షియల్లో వారు అక్కడ యూనివర్సిటీలో కూడా చదువుకోవటం, తర్వాత ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి కూడా వైస్ ఛాన్సలర్గా చేయడం, మాలవీయ గారి యొక్క కోరిక నెరవేర్చగలిగినటువంటి వైస్ ఛాన్సలర్గా నాడు పనిచేయడం, ఆ యొక్క ఖ్యాతిని గుర్తించినటువంటి దేశ విదేశాల్లో కూడా ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క సందేశాలు ఆకర్షితులై ఎంతోమంది బ్రిటిషర్స్ కూడా ఆయన అభినందించడం, తద్వారా నెహ్రూ గారు కూడా అభినందించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీకు సేవగా మనవి చేస్తూ, అలాగే వారు మొట్టమొదట స్వాతంత్ర్యం 1948లో ఆల్ ఇండియా స్థాయిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా ఆయన చైర్మన్గా ఉన్నారు. ఉన్నప్పుడు నెహ్రూ గారు అడిగారు, ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నా, అన్ని రంగాలు సమిష్టిబద్ధంగా ముందుకు నడవాలన్నా ఏం చేయాలి? రాధాకృష్ణ గారు అన్నప్పుడు ఆ కమిషన్ చైర్మన్గా విద్యావ్యాప్తి జరగాలని సూచించారు. విద్యావ్యాప్తి కోసం పెట్టేటటువంటి 10 రూపాయలు కూడా దేశాభివృద్ధి పరిపాలన చెప్పినటువంటి రాజనీతిజ్ఞుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని సందర్భంగా మీకు సరిగ్గా మనం చేస్తున్నాం. అలాగే వాడ ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఒక సైంటిస్ట్ అవ్వాలన్నా, ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ కావాలన్నా, ఈ దేశానికి ఒక ప్రధాని కావాలన్నా, అలాగే ఒక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి విద్యావంతుడు తయారవన్న దానికి కర్త, కర్మ, క్రియ ఉపాధ్యాయుడు అనేటటువంటి మర్చిపోకూడదు. షరతులు పెట్టి పెన్షన్లలో కోత విధించటం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు వివిధ సాకులతో పెన్షన్ నిలిపివేయటం దారుణమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచి ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. షరతులు పెట్టి పెన్షన్లలో కోత విధించడం సరికాదన్నారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు పెట్టిన మొదటి సంతకం వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్ల పెంపుపై అన్న విషయాన్ని ఈ సందర్భంగా రామకృష్ణ గుర్తు చేశారు. అవి సక్రమంగా అమలు కాలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు రేషన్ కార్డులో ఉన్న ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తామని నిబంధన పెట్టడం సరికాదన్నారు. భర్త లేని ఒంటరి మహిళలకు వయసు తక్కువగా ఉందనే సాగుతో పెన్షన్ నిలిపివేస్తున్నారని, గతంలో వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోలేకపోయినా తదుపరి ఒకేసారి పెన్షన్ ఇచ్చేవారన్నారు. ఇప్పుడు 1 నెల పెన్షన్ తీసుకోకుంటే ఆపేస్తామని చెబుతున్నారని, సంక్షేమ పథకాల అమలులో షరతుల మెలికలు పెట్టడం సామాజిక బాధ్యతను విస్మరించడమేనని ఆయన విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచి ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
భారతీయ పరిశోధన రంగానికి గురువులే మార్గదర్శకులని ఆంధ్రప్రదేశ్ విట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి అన్నారు. ప్రపంచాన్ని నడిపిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులపై విద్యార్థులను సిద్ధం చేస్తున్న గురువుల పాత్రను సమాజంలోని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో 80 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ బెస్ట్ టీచర్ పేరుతో పురస్కారాలు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు. విజయవాడ సిద్ధార్థ నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించిన కార్యక్రమానికి విట్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోటారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటారెడ్డి మాట్లాడుతూ భారతీయ మేధో సంపత్తి హక్కుల అంశంలో గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. పరిశోధనల ద్వారానే దేశం పురోగతి చెందుతుందని, విద్యార్థుల్లో మేధా సంపత్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. Now teachers are the best in the country and the teachers have the best mind in the country. That means they have the best minds. Dr. APJ Abdul Kalam, our former president, said, teaching is a very noble profession that shapes the character, caliber and future of an individual. That means student. If people remember me as a good teacher, that will be the biggest honor for me. If students say that you are the best teacher, that is the biggest honor for the teachers, for all of us. I mean, after 30 years also, after 30 years of my teaching, if somebody says on Facebook or on WhatsApp, if somebody say you are my best teacher, okay, that gives me the biggest happiness than any other. We can't compare that happiness with any money or anything. Now that kind of happiness we get in teaching profession. Therefore, the teachers are respected and valued the highest in the society. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు క్రాంతికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను సత్కరించుకోవడం మన సాంప్రదాయమని పేర్కొన్నారు. సత్కారం కార్యక్రమానికి సంబంధించి 380 దరఖాస్తులు రాగా అందులో 80 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి పురస్కారాలు అందజేశామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను స్మరించుకుంటూ విద్యారంగంలో విశేష కృషి చేసిన ఉపాధ్యాయులను సత్కరించి అవార్డులను అందించడం ఎంతో సంతోషకరమన్నారు. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఈరోజు సెప్టెంబర్ 5th మనకందరికీ తెలిసిందే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా మనము ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ సొలిట్ తరపున. మరి ఎన్నో నామినేషన్స్ రాకుండా చాలా 480 నామినేషన్స్ అనేవి రావటం జరిగింది. అందులో కేవలం ఒక 80 మందిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది మా ఆర్గనైజేషన్ తరపున ఒక రివ్యూ ప్యానల్స్తో. 80 మంది ఆర్గనైజేషన్స్లో 80 నామినేషన్స్ నుంచి తీసుకుంటే ది బెస్ట్ పీపుల్ అనేవాళ్ళు, టీచింగ్లో ఉన్న వాళ్ళు రావటం అనేది జరిగిందండి. చాలా అది గొప్ప విషయం కిందకి మేము అనుకుంటున్నాము. అదేవిధంగా విట్ వైస్ ఛాన్సలర్ గారు కోటారెడ్డి గారు అనేది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది ముఖ్య అతిథిగా. సో మరి మన టీవీ ఛానల్స్కి కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళందరికీ కానీ ఈ ప్రోగ్రాం సక్సెస్ అవడానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. విజయవాడలో పెచ్చురీలుతున్న రౌడీ ఆగడాలపై లేడీ పోలీస్ బాస్ ఉక్కుపాదం మోపింది. సత్ప్రవర్తనతో ఉంటే సరే, లేదంటే తాట తీస్తానంటూ కర్తవ్యం సినిమాలో విజయశాంతి తరహాలో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నార్త్ ఏసీపీ షాను రౌడీ షీటర్లందరికీ ఓపెన్ గ్రౌండ్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొంతకాలంగా నేరాలు, రౌడీల ఆగడాలు ఎక్కువయ్యాయి. దీంతో నేరాలను తగ్గుముఖం పట్టించడంతో పాటు షీటర్లపై ఓ కన్నేశారు నగర పోలీసులు. ఇందులో భాగంగా నార్త్ డివిజన్ పరిధిలో నున్న, అజిత్ సింగ్ నగర్, సత్యనారాయణపురం స్టేషన్ పరిధిలోని రౌడీ, సస్పెక్ట్ షీట్స్ కలిగిన వారందరినీ మాకినేని బసవపుణ్య స్టేడియంకు పిలిపించారు. ఎవరు ఏమి చేస్తున్నారో, వారి నడవడికలు ఎలా ఉన్నాయో ఆరా తీశారు. సత్ప్రవర్తనతో మెలగాలని ఏసీపీ షాను సూచించారు. నేరాలు, ఘోరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐలు బాలమురళీకృష్ణ, లక్ష్మీనారాయణ, హనీష్ బాబు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ షాను మాట్లాడుతూ నార్త్ జోన్ పరిధిలో ఈ సంవత్సరంలో కొత్తగా 53 రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు రౌడీ షీటర్ ఇంటి వద్దకు వెళ్లి పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళల రక్షణ కోసం పాఠశాల,
పాఠశాల కళాశాల వద్ద దిశ పెట్రోలింగ్ వాహనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టామని, పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడంతో పాటు ప్రతి ఆదివారం కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని వివరించారు. ఆకతాయిల ఆట కట్టించేందుకు ప్రత్యేక ఫోర్స్ పెట్టినట్లు తెలిపారు. మీరు ఎంత చెప్పినా మీకు నేను చాలాసార్లు చెప్పాను, కేసెస్ కానీ రిజిస్టర్ కాకపోతే మీ షీట్స్ తీస్తాను అని చెప్పానా? ఏమో వినిపిస్తుందా? బాగా దూరం వినిపిస్తుందా? చాలాసార్లు చెప్పాను. మళ్ళీ కొన్ని అంటే నార్త్లో మళ్ళీ కొన్ని చోట్ల మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. మీకు కాన్సిక్వెన్సెస్ మీకు ఆ రోజే చెప్పాను. ఇంకా నగర బహిష్కరణ పెట్టేస్తాం, సిటీలో ఉండడానికి వీలు లేకుండా పెడతాను ప్రపోజల్స్. అర్థమవుతుందా? మీకు ఎంత ఉంది ఇప్పుడు అనుకుంటున్నారు మీరు? కొంతమందిని చేశాం కదా బైండ్ ఓవర్స్, చెప్పండి, అది కూడా పెంచుతాం. అర్థమవుతుందా? ఉంటే బాగుండండి, లేదంటే ఇంకా లాస్ట్ నగర బహిష్కరణ. మీ కేసెస్ స్టేజ్ అంటే లైక్ మీరు ఇప్పుడు ప్రస్తుతం మీకు ఎన్నిట్లో శిక్ష పడింది, మీరు మళ్ళీ కొత్తవి ఏమేమి చేస్తారు, మొత్తం రికార్డ్స్ అన్నీ తీస్తున్నాం. సంవత్సరం ఎండ్ వస్తుంది, 2 months బ్యాక్ నుంచి ఇది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంతమందికి చూడాలి, మొత్తం నా డివిజన్లో ఇంతమందికి చూడాలి. 2 months బ్యాక్ నుంచి ఎక్సైజ్ స్టార్ట్ అయింది. మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళని December 31కి క్లోజ్ చేసి మీరు వచ్చే సంవత్సరము హ్యాపీగా న్యూ ఇయర్ చేసుకోవాలి. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లొగిడి జయన్న హామీ ఇచ్చారు. రజకులను ఎస్సీ జాబితాల్లో చేర్చాలనే డిమాండ్తో చేపడుతున్న రజక గర్జనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు. బందర్ రోడ్లోని ఓ హోటల్ నందు రజక సామాజిక వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన రజక సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లొగిడి జయన్న మాట్లాడుతూ రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రజక సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, చేతివృత్తుల వారిని ప్రోత్సహించేందుకు ఏటా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కొన్ని జిల్లాల్లో దోబీఘాట్లు ఆక్రమణలకు గురైన విషయం తన దృష్టికి వచ్చిందని, తన వంతు కర్తవ్యంగా సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. 5వ తారీఖు ఆదివారం వస్తుంది. అందరికీ కూడా ఎంప్లాయీస్ కానీ ఏదైనా ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, టైం ఉంటుంది అని చెప్పేసి మేము ఈరోజు 5వ తారీఖు టైం కేటాయించుకోవడం జరిగింది. మరి ఈ సమస్యలపైన మేము అందరం చర్చించాము. ఈ సమస్యలు ఏదైతే మాకు రజకులకు ఉన్న సమస్యలు నాకు ఆల్మోస్ట్ అందరూ చెప్పింది తెలిసి విన్నాను నేను. ఇది మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మా అవినాష్ రెడ్డి గారు, కడప జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి నేను ఆయన దృష్టికి తీసుకుపోతాను. ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మా రజకుల సమస్యల్లో ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు రజకులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా రజకులు అంటే చాలా ప్రేమగల వ్యక్తి. అయినా గతంలో మన బసవరాజ్ సారయ్య గారికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చాడు. ఆయన మినిస్టర్ కూడా ఆయన ఆయంలో మన రజకులకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనల్ని తప్పక గుర్తించుతారు. ఈ సమస్యలు ఏదున్నా కూడా నేను పార్టీలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను. నేను పుట్టింది రజకుని. నా సమస్యలుగా ఇవి ఆలోచించి మా పార్టీ పెద్దల దృష్టికి మా అవినాష్ రెడ్డి గారి సపోర్ట్తో నేను ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకొని మన 14 జిల్లాల నుండి ముఖ్య నాయకులను జిల్లాకు ఒకరిని తీసుకొని నేను సీఎం గారి దృష్టికి పర్మిషన్ తీసుకొని మన సమస్యలపైన సాల్వ్ చేసేదానికి. ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని మైలవరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి నూతలపాటి బాలకోటేశ్వరరావు అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. గురు పూజోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత బాలకోటేశ్వరరావు సర్వేపల్లి సేవలను కొనియాడారు. ప్రతి టీచర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణని ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు తన వంతు కృషి చేయాలన్నారు. ఒక ఇంటిని సన్మార్గంలో నడిపించుతూ బాధ్యత ఏ విధంగా తల్లిదండ్రులు తీసుకుంటారో సమాజాన్ని కూడా సన్మార్గంలో నడిపించే బాధ్యత ప్రతి విద్యార్థిని సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా తయారు చేసే బాధ్యత
పూర్తిగా ఉపాధ్యాయుడు తీసుకొని సత్యవంతంగా ప్రతి ఒక్కరూ సమాజ సేవ కృషికి తోడ్పడే విధంగా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆకాంక్షించారు. ఒక కుటుంబం బాగుండాలంటే తల్లి ఎంత ఇంపార్టెంటో మరి అట్లాగే ఒక సమాజం బాగుండాలన్నా, ఒక వ్యక్తి యొక్క జీవితం బాగుండాలన్నా గురువు ఎంతో అవసరం. ఇవాళ ఒక సమాజాన్ని సరైన మార్గంలో నడవాలి అంటే మంచి గురువులు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజున సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా గురు పూజా దినోత్సవం చేసుకోవడం, మనందరం కూడా ఈ దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఇవాళ భారతదేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు మంచి దిశలో నడిచేటట్టుగా, సమాజంలో మంచి అనేది పెరిగేటట్టుగా ప్రతి పేదవాడికి కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కానీ అన్నీ కూడా అందే విధంగా మనం ఏదైతే గురువుల నుంచి మంచి నేర్చుకున్నామో వాటిల్లో సమాజం నందు మనకు ఉండవలసిన బాధ్యతల్ని ఆనాడు గురువులు ఏదైతే మనకు ఉపదేశించారో, మనం ఈ సమాజం బాగుండాలంటే మన యొక్క పాత్ర ఏ రకంగా ఉండాలని చెప్పి మనం చదువుకునే రోజుల్లో మన గురువులు చెప్పారు. అంటే మన మాట కానీ మన చేత కానీ ధర్మబద్ధంగా మనం జీవనం సాగిస్తూ ఈ సమాజానికి మనం మేలు చేసే విధంగా మన ప్రవర్తన ఉండాలనే విషయాన్ని ఇవాళ నాయకత్వం చేస్తున్న, ఆంధ్ర రాష్ట్రంలో నాయకత్వం చేస్తున్న అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఈ రోజున ఉన్నది అనేది ఇవాళ సమాజంలో అనుకుంటున్న మాట. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గం శాంతినగర్లోని శారదా విద్యాలయంలో టీచర్స్ డేను ఘనంగా నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు. సెంట్రల్ నియోజకవర్గం శాంతినగర్లోని శారదా విద్యాలయంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి, సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. దేశానికి సర్వేపల్లి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ గురువులను పూజించే గొప్ప సంస్కృతి భారతీయులదని కొనియాడారు. విద్యార్థులను బాధ్యత గల భావి పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా వారి ఉన్నతికి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలలు, బడ్జెట్ స్కూల్లో పనిచేసే టీచర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కరోనా నిబంధనలతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సరికాదన్నారు. ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ దేశ నిర్మాణం కోసం, ఈ ప్రపంచ నిర్మాణం కోసం అహరహం శ్రమిస్తూ ఉన్నటువంటి నేషన్ బిల్డర్స్, గ్లోబల్ బిల్డర్స్ ఆయన ఉపాధ్యాయులకి ఏదైనా చేయండి ఉపాధ్యాయ దినోత్సవంగా అని చెప్పంటే ఆయన జన్మదినోత్సవాన్ని మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతూ ఉన్నాం. ఇది ప్రతి ఏటా కూడా ఉపాధ్యాయులు ఒక్కరోజు చాలా సంతోషంగా, ఆనందంగా పిల్లలతో గడిపేటటువంటి రోజు. అయితే ఈ కరోనా మహమ్మారి కారణంగా ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థలు, బడ్జెట్ స్కూల్స్, ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు గత 20 నెలలుగా అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబాన్ని నిలబెట్టడానికి, కుటుంబాన్ని గడపటం కోసం కూడా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ గురు పూజోత్సవం వచ్చింది. అయితే ప్రైవేటు విద్యా సంస్థల్లో, మా బడ్జెట్ స్కూల్స్లో కొంతమంది దాతలు, కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు వాసవి క్లబ్ అని, భారత్ వికాస్ పరిషత్ అని, వీళ్ళు ఈరోజు టీచర్స్కి కావలసినటువంటి నెల సరుకులను అందచేయటం జరుగుతోంది. మా టీచర్స్ అందరికీ కూడా ఈరోజు అందించడం జరిగింది. అలాగే వచ్చినటువంటి పేద విద్యార్థులు, మా స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళకి నోట్బుక్స్ కూడా అందజేయటం జరుగుతూ ఉంది ఈరోజు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు. దేశ నిర్మాణంలో గురువుల పాత్ర ఉన్నతమైనదని కొనియాడిన ప్రముఖులు.
గణేష్ ఉత్సవాల ఆంక్షలపై రాజకీయం తగదన్న ఎమ్మెల్యే విష్ణు, కేంద్రం ఆదేశాలతోనే నిబంధనలు అమలు చేస్తున్నామని వెల్లడి. గత ప్రభుత్వ పాలనలో విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదన్న మేయర్, నగరాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వెల్లడి. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్న బెజవాడ పోలీసులు, తీరు మార్చుకోకుంటే కఠినంగా వ్యవహరిస్తామని రౌడీ షీటర్లను హెచ్చరించిన నార్త్ ఏసీపీ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.